కరెంటు ఛార్జీల భారం మోపారంటూ ఏపీలో వైసీపీ చేపట్టిన పోరుబాటపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత జగన్కే దక్కుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వైసీపీ సర్కార్ దిగేటప్పటికీ 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు లోటు ఉందన్నారు. లంచాలకు అవినీతికి పాల్పడి ఏపీని అధోగతి పాలు చేశారని ఫైర్ అయ్యారు. కేబినెట్ అప్రూవల్ లేకుండానే విద్యుత్ పాలసీలపై నిర్ణయాలు తీసుకున్నారన్నది సోమిరెడ్డి మరో ఆరోపణ. దేశం మొత్తం వ్యవసాయ స్మార్ట్ మీటర్లు పెట్టబోమని చెప్తే ఏపీలో దానికి భిన్నంగా వైసీపీ చర్యలు తీసుకుందని విమర్శించారు. విద్యుత్ రంగంలో అనేక దుర్మార్గాలు చేసి ఇప్పుడు ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం సిగ్గుచేటుగా ఎద్దేవా చేశారు. అరబిందో సప్లై చేస్తున్న బొగ్గుపై సిఐడి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోట్ల భారంతో ఆయన రిటైర్ అయినాడు. విద్యుత్ సంస్థల మీద 1,29,000 కోట్లు. 5 ఏళ్లలో 10 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 32,000 కోట్లు ప్రజల మీద వేశాడు. అన్నిటికంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతలు తీసుకునే నాటికి 22.5 మిలియన్ యూనిట్ల లోటు ఉంది. 22.5 మిలియన్ యూనిట్ల లోటు 2019కి మిగులు విద్యుత్ కింద చేశాడు. 2019కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో 22.5 మిలియన్ యూనిట్స్ లోటుని సప్లస్ కింద చేశాడు. ప్రజల మీద భారం 1,00,000 కోట్లు, అడిషనల్ గా 1,00,000 కోట్లు, సంవత్సరానికి 3,850 కోట్లు. దేనికి 1,750 కోట్లు లంచం తీసుకొని బరి తెగించి సిగ్గున్నోళ్ళైతే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినా నాయకుల కన్నా వైసీపీ నాయకుల కన్నా రోడ్డెక్కేదానికి సిగ్గుండాలి.